ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఖండించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఖండించారు. మంత్రాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ఆర్సీపీని స్థాపించారు. గల్లీ రాజకీయాల నుండి ఢిల్లీ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎక్కడా కూడా ప్రజాదరణ తగ్గలేదు అన్నారు. 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై శ్రీను అనే వ్యక్తి కత్తితో దాడి చేస్తే గాయపరిస్తే దాన్ని కోడికత్తి డ్రామా అని హేళన చేశారు. నిన్న విజయవాడ నడిబొడ్డున భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు చేపట్టిన బస్సు యాత్రను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు ముందస్తు ప్రణాళిక ప్రకారం రాయితో దాడి చేసి గాయపరిచారన్నారు. గాయపడినప్పటికీ ప్రథమ చికిత్స పొంది యాత్రను కొనసాగించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, చంద్రబాబు కూటమి ఎన్ని దాడులు చేసినా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుంది అని తెలిపారు. జూన్ 4వ తేదీన ప్రజలు ఇచ్చే తీర్పుకు చంద్రబాబు నాయుడు కూటమి ఏపీలో గల్లంతు కావడం ఖాయమని వై బాలనాగిరెడ్డి తెలిపారు. సార్ కొద్దిగా ఎన్నిక రండి సార్. రవి ఎన్నిక రా కొద్ది. వైఎస్ఆర్సీ స్థాపించిన గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కుట్ర ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు ప్రజాదరణ ఎక్కడా కూడా తగ్గలేదు. 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో పొడిస్తే దాని కోడి కత్తి అని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు విమర్శించడము, ఎగతాళి చేయడం జరిగింది. అలాగే నిన్న విజయవాడలో నడి రోడ్డున భారీ ఎత్తున బస్ యాత్ర జరుపుతుంటే జగన్మోహన్ రెడ్డి పైన మళ్ళీ ఎమ్మెల్యేల పైన రాళ్ళు విసరడము, ఆయన గాయం కావడం జరిగింది. దాన్ని కూడా కోడి కత్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే దీంట్లోనే మళ్ళీ ఇది కూడా ఒక నాటకం అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అదే పక్క రాష్ట్ర నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఆయన జల్లి కోలుకొని ఇది కావాలని. పక్క రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రులు అలాగే కేటీఆర్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఆయన జల్లి కోలుకొని ఆయన బాగుండాలని ఆలోచన చేశాడు. అయినా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర నిలబెట్టే పరిస్థితి లేదని ఇమీడియట్గా హాస్పిటల్ పై ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ బస్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్తాము. కానీ వాళ్ళు మాత్రం ఏమీ చేయలేదంటారు. అది బోటా ఉమా ఏరియాది, అది రౌడీ ఏరియాది, అది తెలుసు అందరికీ. అలాంటి ఏరియాలో ఇలా జరిగిందంటే ఎక్కడా జరగలే. మళ్ళీ రాష్ట్రంలో అన్నీ తిరుగుతున్నాడు బస్ యాత్ర, ఎక్కడా జరగలే. ఒక విజయవాడలోనే జరిగిందంటే వాళ్ళు అదే పనిగా ఆ ఇరుకు రోడ్లలో ఎక్కడ ఎవరితోనో కనపడదన్న ఆలోచనతో వాళ్ళు చేయడం చాలా బాధాకరంగా ఉంది. సరే, రేపు 13 ఎలక్షన్ జరగబోతుంది. మే 13, జూన్ 4 ప్రజలు తీర్పిపోతున్నారు. ఆ రోజు తెలిసిపోతుంది ఎవరి వ్యక్తిత్వం ఏమనేది కూడా ఆ రోజు తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఇలాంటి ఏమన్నా కుట్రలు పనినా భయపడే ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి లేడు, ఎమ్మెల్యేలుగా లేవు, మా కార్యకర్తలు లేరు, మా నాయకులు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇలాంటి రాళ్ళు ఎన్ని కొట్టినా మేము ఆలోచన చేయదలుచుకోలేదు. మేమన్నిటికీ రెడీగా ఉన్నాము. మేము అనుకుంటే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ బయట తిరిగే పరిస్థితి ఉండేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేయాలని. కానీ ఆ రోజుల్లో ఆయన ఏం చేయలే. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టినాడు, ఆ రోజు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు, ఆ రోజు వాలంటీర్ని అవసరం లేదన్నాడు, వాలంటీర్ వస్తే ఫస్ట్ వేస్తా అన్నాడు. మళ్ళీ ఈరోజు ఏం చెప్తుంది, మనం రాజీనామా చేయమని వాలంటీర్లకి వాళ్ళంతా వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే లేదు 10,000 ఇస్తాను మిమ్మల్నే పెట్టుకుంటాను ఉండండి అని చెప్తాను. అంటే
రెండు నాలుకల మాట ఆయనే మాట్లాడుతున్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎప్పుడు కోర్రు. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నాడు. వికలాంగులు కూడా 6,000 ఇస్తా అంట. అది ఏం ఇది నమ్మే మాట, ఇడిసే మాట ఏ ఒక్కటి కూడా